బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి? ప్రతిరోజు ఏ సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తంగా పరిగణలోకి తీసుకుంటారు? ఆ సమయంలో ఎటువంటి పనులను ఆచరించాలి? కాలము పరమేశ్వర స్వరూపం అయితే మనకు ఉండేటువంటి రాత్రింబగళ్ళని కొన్ని భాగాలుగా చేశారు. అటువంటి భాగాల్లో రాత్రి చివరి కాలం, రాత్రిలో ఉండేటువంటి చివరి ముహూర్త కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు. అంటే రాత్రి తొలగిపోయి ఉదయానికి రావడానికి తెర తీసేటువంటి సమయంగా దీన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఈ ముహూర్తం దాటిన తర్వాత వచ్చేటువంటి ముహూర్తాన్ని రౌద్రీ ముహూర్తం అంటారు. కనుక ఈ రౌద్రీ ముహూర్తం కంటే ముందే మనము మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలని బ్రాహ్మీ ముహూర్తంగా చెప్పారు. జ్యోతిశాస్త్రంలో కానీ ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి మాటలు రెండు సమన్వయం చేసుకున్నట్లయితే బ్రాహ్మీ ముహూర్తం అంటే అర్థం ఏంటంటే సూర్యోదయానికి 96 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అంటే గంటన్నర అనుకుందాం, గంటన్నర మీద 6 నిమిషాలు. అంటే ఏ రోజు ఆ రోజు సూర్యోదయ సమయాలు మారుతూ ఉంటాయి. మీరు పంచాంగం చూసుకున్నట్లయితే దాదాపు వారంకి మారుతూ ఉంటుంది. సూర్యాస్తమయ మారుతూ ఉంటాయి. సూర్యాస్తమయం సంధ్యా సమయానికి లెక్కేసుకుంటారు. సూర్యోదయ సమయానికి ఉషఃకాలము, ప్రాతకాలము, అంతకుముందు ఉండేటువంటి బ్రాహ్మీ ముహూర్త సమయానికి చెప్తారు. కనుక మనము ఏ రోజైనా బ్రాహ్మీ ముహూర్త సమయం ఏది అని తెలుసుకోవాలంటే సూర్యోదయం కంటే సరిగ్గా 96 నిమిషాలకు ముందు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు. ఈ బ్రాహ్మీ ముహూర్తం అనేది చాలా పవిత్రమైనది, చాలా శ్రేష్టమైనది, ఎంతో ప్రతిభావంతమైనదిగా చెప్పబడ్డారు. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో విశేషం ఎందుకు చెప్పబడిందంటే దేవతలు పితృదేవతలు కలిసి ఉండే సమయం అంటది. అంటే సాధారణంగా దేవతల సమయం పితృదేవతల సమయం వేరేగా ఉంటుంది. ఉదాహరణకి మనం ఇళ్లలో పితృకార్యం చేసేటప్పుడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో పితృ సమయం అంటాం. అంటే పితృదేవతలకి పిండ ప్రదానం చేసే సమయంలో అపరాహ్న కాలం అంటారు కదా. కానీ విశేషం ఏంటంటే రోజు మొత్తంలో అటు దేవతలు ఇటు పితృదేవతలు ఇద్దరూ కలిసి ఒకే చోట కూర్చొని ఉండేటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తంగా ఉంది. కనుక ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఇటు ఎవరైతే మేలుకొని ఉండి నిర్మలంగా శుచిగా ఉంటారో వారికి అటు పితృదేవతలు ఇటు దేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. మనకి ఏదైనా ఎక్కడైనా కర్మలోపం కానీ ఏదైనా ప్రారబ్ధ లోపం కానీ ఉంటే దేవతల అనుగ్రహాన్ని కోసం పితృదేవతలు మన తరఫున రికమెండేషన్ చేసే సమయం. మనం కనుక అప్పుడు మెలుకుతో ఉంటే పితృదేవతలు చెప్తారట, మా వాడు పాపం ఏదో తెలియకుండా ఏదో చేశాడయ్యా, కొంచెం వాడిని అనుగ్రహించు, నా పుణ్యంలో కూడా కొంత తీసుకొని వాడిని సుఖంగా ఉంచు అని చెప్తారు. కనుక బ్రాహ్మీ ముహూర్తం చాలా విశేషమైనటువంటి ముహూర్తం. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఏం చేయాలి అన్నప్పుడు మనకి ప్రత్యేకంగా చెప్పబడింది ఏంటంటే కిందటి రోజు నిద్రించే సమయంలోనే మర్నాడు సూర్యోదయం ఎప్పుడో తెలుసుకొని దానికంటే 96 నిమిషాల ముందు లేవడానికి వీలుగా ఆ సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో మెళుకు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకొని, అంటే అలారం పెట్టుకోవడం లాంటివన్నా చేసుకొని శుచిగా ఉండాలట ఆ సమయంలో. అంటే మనం నిద్రించేటువంటి మంచం వదిలిపెట్టి మనం కిందటి రోజు గృహస్థుగా ఉండేటువంటి వాళ్ళు మన గృహస్థుగా ఆచరించేటువంటి కార్యక్రమాలకి దూరంగా వస్త్రాన్ని మార్చుకొని మనం రాత్రి నిద్రించినటువంటి వస్త్రాన్ని మార్చి కాలకృత్యాలు తీర్చుకొని ఏకాంతంగా మౌనంగా కూర్చోమన్నారు. మౌనంగా కూర్చొని మననం చేయమన్నారు భగవంతుడి గురించి. మౌనము అంటే అర్థం ఏంటంటే మళ్ళీ మాట్లాడొద్దని కాదు, అంటే మాట్లాడడం అంటే శబ్దం రావద్దని కాదు. మౌనము అంటే భగవంతుడిని మననం చేసే సమయం. అంటే మామూలుగా చాలామంది ఏమనుకుంటారంటే మౌనం అంటే మాట్లాడకపోవడం అంటారు. భగవంతుడి గురించిన ప్రత్యేక సమయాన్ని కేటాయించడమే మౌనం. ఇతర విషయాల మీదకి మనసును వ్యాపనం చేయకుండా ఏకైకంగా పరబ్రహ్మ యొక్క ఉపాసన చేస్తూ పరబ్రహ్మ ధ్యానం చేయడమే మౌనం అని. ఇది బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే విశేష ఫలితం వస్తుందట. ఈ సమయంలో మన ఇష్టదేవతని కులదేవతని ఆ రోజుకు సంబంధించిన విశేష దేవత ఏమన్నా ఉన్నా, ఏదైనా పండగ ఉన్నా ఆ మోక్షం కోసమా, లేకపోతే ఆరోగ్యం కోసమా, ఐశ్వర్యం కోసమా, లేకపోతే ధారణాశక్తి పెరగడానిక, ఆ సమయంలో ఏ వయసు వాళ్ళు, ఏ దశల్లో ఉండేవాళ్ళు, ఏ కోరిక ఉన్నవాళ్ళు అది సాధన చేయడానికి సాధన ప్రక్రియకు సంబంధించిన విషయం. ఉదాహరణకి సంగీత సాధన చేయాలనుకోండి, బ్రాహ్మీ ముహూర్తం ఉత్తమమైన కాలం. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే చెరువులలో నదులలో ఆ సమయంలో నడుము లోతు దాకా కూర్చొని సంగీత సాధన చేసేవారు. మంత్ర సాధన చేసేవారు కూడా ఆ సమయంలో మంత్ర సాధన చేసేటువంటి పద్ధతి ఉంది. కనుక ఏదైనా ఒక ఏకాగ్రంగా చిత్త ఏకాగ్రతతో బాగా మనస్సుని సాధన చేయడానికి ఉపయోగించేటువంటి అద్భుతమైన సమయం మనకి బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఇక గజేంద్ర మోక్షంలో కథని తలుచుకోవడం కానీ, భక్తులైనటువంటి ప్రహ్లాదుడు, ధ్రువుడు మొదలైనటువంటి వారిని తలుచుకోవడం కానీ, లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకోవడం కానీ, ఏదైనా ఒక
భగవంతుడి యొక్క నామం చేయడానికి కానీ, మౌనంగా ఉండి ప్రశాంత చిత్తతో ఉండేటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం చేశారు కనుక ఈ సమయంలో ఎవరైతే మెలుగుతో ఉంటారో జ్ఞాన సరస్వతి వాళ్ళని అనుగ్రహిస్తుందిట. ముఖ్యంగా విద్యార్థులు, మనకి బాగా నిద్ర వచ్చే సమయం ఇది, కలియుగ ప్రభావం అండి. బాగా నిద్ర ఎప్పుడు పోతామంటే ఉదయం 4-4:30కే. ఉదాహరణకు 6 గంటలకి మనం సూర్యోదయం అనుకుంటే 96 నిమిషాలంటే గంటన్నర ముందు, అంటే 4:30-5 ఆ ప్రాంతం మధ్యలో ఉంటుంది. కనుక మనం గాఢంగా నిద్రపోయే సమయంలో ఎవరైతే నిద్ర మెలుగుతూ ఉంటారో, ఎవరైతే శుచిగా ఉంటారో అప్పుడు సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుందట. ముఖ్యంగా విద్యార్థులు, పోటీ పరీక్షలకి సిద్ధమయ్యేవాళ్ళు, జ్ఞాపక శక్తి బాగా కావాలన్న వాళ్ళు, ఏదైనా ఒక కొత్త శాస్త్రాన్ని కానీ, కొత్త విషయాన్ని కానీ, కొత్త భగవంతుడికి సంబంధించిన ఆరాధనని కానీ, ఉపాసన కానీ ప్రారంభించేవాళ్ళు ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో కనుక సాధన చేస్తే ఉత్తమమైన ఫలితం వస్తుంది. దీర్ఘమైనటువంటి ఆయుష్ పెరుగుతుందట. ఆయుష్ బాగా పెరగాలంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం అనేసి అలవాటు చేసుకోవాలి. అందుకనే పూర్వకాలంలో గూట్లో దీపం నోట్లో ముద్ద అనేవాళ్ళు. అంటే అర్థం ఏంటంటే చీకటి పడి కొంచెం అవ్వగానే 7 గంటల ప్రాంతంలో రాత్రి భోజనం చేసి 8-9 గంటలకల్లా నిద్రపోయేవారు. ఎందుకంటే పొద్దునే 4 గంటలకు లేవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది కనుక. ఇట్లా సమయాన్ని కనుక మనం తగు విధంగా మార్చుకొని ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో చైతన్యంగా ఉంటారో, శుచిగా ఉంటారో వారికి పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, మానసికమైనటువంటి వ్యాధులన్నీ కూడా దూరం అవుతాయి. ప్రశాంతంగా ఉండే సమయం కనుక ఆ సమయంలో పాపపు ఆలోచనలు రాకూడదన్నారు. శరీరం గురించి కానీ, ఇతర లౌకిక విషయాల గురించి కానీ ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా, అసలు ఏ భగవంతుడి గురించి తలుచుకునే అవకాశం లేదండి, మాకు అలవాటు లేదన్న వాళ్ళు కూడా ఆ సమయంలో శుచిగా వస్త్రం మార్చుకొని, దంతధావన చేసుకొని, కాలకృత్యాలు తీసుకొని ఒకచోట ఏకాంతంగా మౌనంగా కూర్చున్నా కూడా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. అంటే బ్రాహ్మీ ముహూర్తం అనేది మనని ఛార్జ్ చేసుకునే అవకాశం, మనం రీఛార్జ్ అవ్వడానికి చాలా ఉపయోగమైన సమయం కనుక మన శరీరంలో తేజస్సు కానీ, రూపంలో తేజస్సు కానీ, ఆరోగ్యం కానీ, చిత్త ఏకాగ్రత, చిత్త స్థిరత్వం, అంటే మనస్సు పరిపరి విధాలు వెళ్లకుండా, ఇప్పుడు లోకంలో అందరూ డిప్రెషన్ అంటున్నారే, ఈ డిప్రెషన్ లాంటి సమస్యలు పోవాలంటే కూడా బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చొని ఎవరైతే శుచిగా ఉంటారో, స్థిరంగా ఓ చోట కూర్చుంటారో, మౌనంగా ఉండి ధ్యానం కానీ, ధారణ కానీ, సాధన కానీ చేస్తారో వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి ఈ బ్రాహ్మీ ముహూర్తం చాలా గొప్పది. లోకంలో గొప్పవాళ్ళైన వాళ్ళందరూ కూడా ఇటువంటి బ్రాహ్మీ ముహూర్తం ద్వారానే కార్యక్రమాలు చేశారు. కవిత్వం రాసే వాళ్ళకు కూడా విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే కవిత్వం రాసేవారట. రోజంతా మళ్ళీ రాసేవారు కాదు, ఆ 1 గంట సేపు కూర్చునేవారట, మహామహా గ్రంథాలు రాశారు. కనుక ఆ సమయము 1 నిమిషం 1 గంటలాగా ఉంటుంది. మనం ఏదైనా ఒక గొప్ప కార్యం చేయాలంటే, గ్రంథం రాయాలన్నా, ఒకటి నేర్చుకోవాలన్నా, ఒక సాధన చేయాలన్నా, ఏదైనా స్థిరపడాలన్నా ఆ సమయం ఉత్తమమైన సమయం కనుక ఆ సమయాన్ని నిద్రపోకుండా చైతన్య వృద్ధి కోసం ఉపయోగించుకుంటే చాలా మంచిది. బ్రాహ్మీ ముహూర్తం అనేది మనిషిని ఉద్ధరించడానికి పరబ్రహ్మ కల్పించినటువంటి ఒక పవిత్రమైనటువంటి చాలా ప్రభావవంతమైన సమయం.